శ్రీ గురుభ్యో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా మాటలు బాగా వినిపిస్తున్నాయి కదండి? చెప్పండి. వినిపిస్తున్నాయి. ఈరోజు మనము ఈశావాస్య ఉపనిషత్తులో 2వ మంత్రం గురించి చెప్పుకుందాం. మొదటి మంత్రాన్ని నేను ఎంతో వివరంగా చెప్పాను. ఆ జ్ఞానబోధను మర్చిపోవద్దు. మొదటి మంత్రం ఏమిటి? ఎవరైనా చెప్పండి. ఈశావాస్యమిదగుం సర్వం. తర్వాత చెప్పాలి యత్కించ జగత్యాం జగత్. ఇవన్నీ మర్చిపోవద్దండి, నేర్చుకోవాలి. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మా గృధః కస్య స్విద్ధనం. మా గృధః కస్య స్విద్ధనం అనేది ముఖ్యమైనది ఇక్కడ. అంటే అర్థం ఏమిటి? నాయన, ఎట్టి పరిస్థితుల్లో పరుల సొమ్మును ఆశించవద్దు, ఇతరుల సొమ్ముపై ఆశపడవద్దు. ఎందుకంటే ఇదంతా కూడా ఈశ్వర స్వరూపమే. చూడండి, ఎప్పుడైతే మీరు ఇదంతా మీ చుట్టూ ఉండే లోకమంతా మీతో కలిపి, మనందరితో కలిపి మన చుట్టూ ఉండే లోకమంతా కూడా ఈశ్వర స్వరూపమే అనే దృష్టితో ఎప్పుడైతే చూస్తామో ఇక మనకు ఇతరుల సొమ్ముపై ఆశ కలగదు. పరుల సొమ్ము పట్ల ఇక మనకు ఆశ కలగదు. ఎందువల్ల అంతా కూడా ఈశ్వర స్వరూపంగా లేదా మన ఆత్మస్వరూపంగా చూస్తున్నాం కాబట్టి మనలో ఉండే కామక్రోధాది అరిషడ్వర్గాలన్నీ కూడా సమూలంగా తొలగిపోతాయన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు 2వ మంత్రం గురించి చెప్తాను, అందరూ శ్రద్ధగా వినాలి. 2వ మంత్రం ఏమిటంటే కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే క్షతగుం సమాహ. మళ్ళీ చెప్తున్నాను, వినండి. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే క్షతగుం సమాహ ఏవం త్వయి నాణ్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఇక్కడ కొన్ని పదాలను విభజించుకోవాలి, విడదీసుకోవాలి. కుర్వన్నేవేహ కర్మాణి అంటే కుర్వన్ ఏవ ఇహ కర్మాణి, ఇలా విడదీసుకోవాలి. దీని అర్థం ఏమిటి? నాయన, ఇహ అంటే ఈ లోకములో ప్రతి మానవుడు కర్మలు చేస్తూ, పనులు చేస్తూ 100 సంవత్సరాలు జీవించాలి అని కోరుకోవాలి అని చెబుతోంది. ఏది? ఉపనిషత్తు. ఇంత గొప్ప ఉపనిషత్తు ఈ మాట చెప్పడం. చూడండి, ఈ విషయం తెలియదా మనకు? కర్మలు చేస్తూ, పనులు చేస్తూ బ్రతకాలి అనే విషయం మనకు తెలుసా, తెలియదా? చెప్పండి, చెప్పాలి. అయితే మరి మళ్ళీ దీనిని ప్రత్యేకించి ఉపనిషత్ ఎందుకు చెబుతోంది? కాబట్టి ఆలోచించాలి. అందుకనేనండి ఏదో పైన చదివి ఇదేమిటి ఉపనిషత్తు ఇలా చెబుతుంది, తెలివి తక్కువగా చెబుతుంది, అబ్బే ఈ వేదాల్లో ఉపనిషత్తుల్లో ఏమీ లేవండి, చూచారా? అందుకే చాలా మంది ఈ వేదాలను ఉపనిషత్తులను పక్కన పడేయడానికి కారణం ఇదే. కేవలం పైన చదివితే ఇందులో ఉండే అర్థము తెలియదు. అందుకనే వేదశాస్త్రము కానీ, వేదాంత శాస్త్రము కానీ, అంటే ఈ ఉపనిషత్ శాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా గురువు దగ్గర వినాలి. అందుకే ఇది ఉపనిషత్.
చెప్పాను కదా పోయిన క్లాస్లో. ఉపనిషత్ అంటే అర్థం ఏమిటి? ఉప అంటే దగ్గరగా, నిషత్ అంటే కూర్చోవడం. కాబట్టి ఈ ఉపనిషత్తులు అనేవి ఏదో ఎవరికి వారు సొంతంగా చదివేది కాదు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి, ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళి, అంటే ఈ ఉపనిషత్తుల జ్ఞానం బాగా తెలిసిన గురువు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర శ్రద్ధగా కూర్చొని ఆయన బోధించే ఆ ఉపనిషత్ జ్ఞానాన్ని ఎంతో శ్రద్ధగా వినాలి. అప్పుడే ఈ ఉపనిషత్తులు అర్థమవుతాయి. కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నాను, బాగా వినండి. కర్మలు చేస్తూ 100 సంవత్సరాలు బ్రతకండి అని ఉపనిషత్తు ఎందుకు చెప్తుందంటే, ఇక్కడ కర్మలు లేదా పనులు అంటే ఏ పనులు పడితే ఆ పనులు చేస్తూ బ్రతకండి అని చెప్పడం లేదు ఇక్కడ శాస్త్రం. ఈ పాయింట్ రాసుకోండి. పనులు చేస్తూ బ్రతకండి అని ఉపనిషత్తు చెప్తుందంటే దాని అర్థం ఏమిటి? ఏ పనులు పడితే ఆ పనులు చేస్తూ బ్రతకండి అని అది చెప్పడం లేదు. అయితే ఏం చెప్తుంది? విహిత కర్మలు, నిష్కామ కర్మలు చేస్తూ బ్రతకండి అని చెబుతోంది. అయితే ఈ విషయాన్ని మీరెలా చెప్పగలరు గురువు గారు అని మీరు అడగచ్చు. ఎలా చెప్పగలనంటే, చివరిలో ఒక విషయం చెప్తోంది. చివరిలో ఒక వాక్యం చెప్పింది. ఏమిటి? నా కర్మ లిప్యతే నరే. నా మాటలందరికీ బాగా వినిపిస్తున్నాయా? ఒకసారి మళ్ళీ చెప్పండి, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. వినపడుతుందండి, బాగానే వినపడుతుంది. అందరూ ఎంతో శ్రద్ధగా వినాలి. చివరిలో నా కర్మ లిప్యతే నరే అని చెబుతోంది. అంటే నాయన ఇలా చేస్తే కర్మ నిన్ను అంటుకోదు. కర్మ అంటుకోదు అంటే దాని అర్థము కర్మ ఫలితము లేదా పుణ్యపాపాలు నిన్ను అంటుకోవు అని చెబుతోంది. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోండి. దీన్ని బట్టి ఉపనిషత్ హృదయాన్ని అర్థం చేసుకోవాలి. మరి ఎలాంటి పనులు చేస్తే కర్మ మిమ్మల్ని అంటుకోదు చెప్పండి? నా ఇష్టం గురువు గారు, ఏ పనులు పడితే ఆ పనులు చేస్తామంటారా? అయితే తప్పకుండా కర్మ మిమ్మల్ని అంటుకుంటుంది. కర్మ బంధాలు మిమ్మల్ని పట్టి లాగుతాయి. దయచేసి మీరందరూ సమయానికి వస్తూ ఉండండి. ఇప్పుడు ఎంతో లోతైన విచారణ జరుగుతోంది. మీరు ఇట్లా లేటుగా వస్తూ ఉంటే ఇది కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సరే వినండి. ఎక్కడున్నాం మనం? కర్మ నిష్కామ కర్మ అయితే పాపపుణ్యాలు అంటుకోవు, కర్మఫలం అంటుకోదు అని. కాబట్టి నా కర్మ లిప్యతే నరే, ఇలా చేస్తే కర్మబంధాలు మిమ్మల్ని అంటుకోవని చెప్తుంది. కాబట్టి ఎలా చేయాలి కర్మ? మనము పనులు చేయాలి. ఈ పాయింట్ బాగా వినండి. మనమందరము పనులు చేయాలి, పనులను వదిలేయకూడదు. నేను ఏ పని చేయనండి, నిరంతరము ఆత్మధ్యానంలో ఉంటాను లేదా నిరంతరము తపస్సు చేసుకుంటూ ఉంటాను, నేను ఏ పనులు చేయను అంటారా? ఉండలేరు మీరు. అలా ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఈ విషయాన్ని భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. నాయన, నువ్వు ఏ పనులు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేవు. ఎందుకు? ఏమిటి కారణం? నీలోని గుణాలే, నీలో ఉండే గుణాలే నీ చేత బలవంతంగా కార్యతే అవశః, నీ చేత బలవంతంగా ఏదో ఒక పనిని చేయిస్తాయి అని చెబుతున్నాడు భగవంతుడు. కాబట్టి అన్ని పనులను వదిలేస్తాను, ఇక నేను తపస్సు చేస్తూ ఉంటాను, ధ్యానం చేసుకుంటూ ఉంటాను అనుకోవడం అది కాని పని. మరైతే పనులు చేస్తూనే బ్రతకాలా? అయితే నా ఇష్టం వచ్చిన పనులు చేస్తానంటారా? అది తప్పే. వింటున్నారా? ఈ పాయింట్ బాగా వినండి. నా ఇష్టం వచ్చినట్లు పనులు చేస్తాను అనుకుంటూ పనులు చేయడం అది తప్పే. లేదు గురువు గారు, నేను ఏ పని చేయను, అన్ని పనులు మానేసుకొని నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను అని చెప్పడము తప్పే. అదేమో అతివృష్టి, ఇదేమో అనావృష్టి. అయితే మరి మన పరిస్థితి ఏమిటి? ఎలా బ్రతకాలి అంటే
ఈ వాక్యం చెబుతుంది, ఈ మంత్రం చెబుతుంది. ఎలా బ్రతకాలి? విహిత కర్మలు, వేద విహిత కర్మలు చేస్తూ నిష్కామ కర్మలు చేస్తూ బ్రతకండి అని చెప్తుంది. కర్మలు అనేక రకాలుగా ఉన్నాయి, అవి చెప్తాను, ఇప్పుడు రాసుకోండి. నిషిద్ధ కర్మ, కామ్య కర్మ, విహిత కర్మ, నిష్కామ కర్మ, అకర్మ. రాసుకున్నారా? మళ్ళీ చెప్తాను, రాసుకోండి. నిషిద్ధ కర్మ, కామ్య కర్మ, విహిత కర్మ, నిష్కామ కర్మ, అకర్మ. మొత్తం ఎన్ని వచ్చాయి చెప్పండి? ఎన్ని కర్మలు వచ్చాయి? 5 కర్మలు వచ్చాయి. 5 కర్మలు. పంచకర్మ చూచారా? పంచకర్మ అనే వైద్యం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ముందు ఈ పంచకర్మల గురించి తెలుసుకోండి. ఇందులో మొట్టమొదటిది ఏది? నిషిద్ధ కర్మ. నిషిద్ధ కర్మ అంటే చెయ్యకూడని పని. వేదము ఏ పనులనైతే చేయకండి చేయకుండా ఉండాలా? చేస్తాను అన్నారు, అయితే చెయ్యి నాయన, చెయ్యి అని చెప్తాడు గురువు. ఏమవుతుంది? తర్వాతైనా గుణపాఠం తెలుసుకుంటారు. ఏమవుతుంది? అది షాక్ కొడుతుంది. చేయకూడని పనులు చేస్తే దానివల్ల వచ్చే ఫలితం అనేది పెద్ద షాక్ అనమాట. అది జీవుడికి, నరుడికి షాక్ కొడుతుంది అనమాట. అందుకనే కదండి జీవితంలో కొన్ని చేయకూడని పనులు చేసినందువల్ల జీవితంలో పతనమైపోయిన వాళ్ళు లేరా? చెయ్యకూడని పనిని చేయడం వల్ల జీవితంలో పతనమైపోయిన వాళ్ళు లేరా? ఉన్నారా? చెప్పండి. ఉన్నారు గురుగారు. ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వేదం చెప్పినంత మాత్రాన మేము వినాలా? లేదు మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటారా? అయితే తప్పకుండా ఆ దుష్పరిణామాన్ని అనుభవించి తీరుతారు. కాబట్టి నిషిద్ధ కర్మలు అంటే అర్థం ఏమిటి? ఇతరులకు హాని కలిగించే కర్మలు, సమాజానికి హాని కలిగించే కర్మలు, వాటిని వదిలేయాలి, చేయకూడదు. ఉదాహరణలు ఎన్నో వస్తాయి. దొంగతనము, తర్వాత మోసము చేయడము, నిష్కారణంగా ఇతరులను హింసిస్తూ ఉండడము, ఇలా ఎన్నో వస్తాయి. వీటి గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. చేయకుండా ఉండాల్సిన పనులు ఏమిటి, నేను చేయకుండా ఉండాల్సిన పనులు ఏమిటి అని ఒక్కసారి మీకు మీరే ఆలోచించండి. ముఖ్యంగా మీ అంతరాత్మను అడగండి. దీనికి మీరు వేదశాస్త్రాన్ని చూడాల్సిన పని లేదు. నేను ఎలాంటి పనులు చేయకుండా ఉండాలి, నేను ఎలాంటి పనులను చేస్తే ఇతరులకు హాని కలుగుతుంది లేదా సమాజానికి హాని కలుగుతుంది అని ఒక్కసారి మీ అంతరాత్మను మీరు అడగండి. అదే మీకు చెబుతుంది. తర్వాత కామ్యకర్మలు. కామ్యకర్మలు అంటే అర్థం ఏమిటి? ఏదైనా ఒక కోరికను తీర్చుకోవడం కోసం చేసే పనులు. వాటిని కూడా ఇంకా తగ్గించుకుంటూ రావాలి బాబు. వింటున్నారా? కొందరికి బ్రతికినంత కాలం ఇదే పని. గురువు గారు నాకు ఒక కోరిక ఉందండి, అది తీరడానికి ఏ వ్రతం చేయాలి, ఏ యజ్ఞం చేయాలి చెప్పండి అంటారు. సరే చెబుతారు. చెప్పిన తర్వాత ఆ వ్రతమో యజ్ఞమో చేస్తారు. చేసి ఆ కోరిక తీర్చుకుంటారు. తర్వాత ఇంకొక కోరిక, కొత్త కోరిక, దీన్ని తీర్చుకోవడానికి ఏ యజ్ఞం చేయాలి, అది తీరుతుంది. తర్వాత ఇంకొక కోరిక. బ్రతికినంత కాలం ఇంతేనా? ఇంకా కొందరైతే మాకు స్వర్గం కావాలి, చూడండి ఈ లోకం సరిపోదని చెప్పేసి స్వర్గ సుఖాలు కావాలి, మాకు స్వర్గ సుఖాలు కావాలంటే ఏ యజ్ఞం చేయాలి? జ్యోతిష్ఠోమ యాగం చేయండి. లేదా ఇంకా దానికంటే కూడా ఇంకా పైలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? చూడండి, ఇలాంటి కర్మలను ఏమన్నారంటే కామ్య కర్మలు. వీటిని కూడా తగ్గించుకోవాలి. లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? బ్రతికినంత కాలము జీవుడికి బ్రతికినంత కాలం జీవుడిలో ఈ కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి.
అంటే ఈ కోరికలను తీర్చుకోవడమే ప్రవృత్తి అయిపోతుంది జీవుడికి. ఇంకా వాడు నివృత్తి మార్గానికి ఎప్పుడు వస్తాడు? కోరికలను తీర్చుకుంటూ ఉండడం అంటే అర్థం ఏమిటి? మీరు ప్రవృత్తి మార్గంలోనే వెళ్తున్నారు, నివృత్తి మార్గంలోకి రావాలి. మీకు శాశ్వతమైన మోక్షము కావాలంటే, లేదా శాశ్వతమైన అఖండమైన ఆత్మానుభవం మీకు కలగాలంటే మీరు ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గానికి రావాలి నాయన. నివృత్తి మార్గానికి రావడం అంటే అర్థం ఏమిటి? ఇంకా కోరికలను క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావాలి. వింటున్నారా? ఈ పాయింట్ వినండి. ఇంకా మీలో కోరికలు ఉన్నాయా? ఇంకా ఆ కోరిక తీర్చుకోవాలి, ఈ కోరిక తీర్చుకోవాలి అనే గుణం మీలో ఇంకా ఉందా? అయితే మీరు ఇంకా నివృత్తి మార్గంలోనే ఉన్నట్లు గుర్తుపెట్టుకోండి. ఇంతకాలము ఈ సత్సంగాన్ని విన్నా కూడా, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నా కూడా ఇంకా మీలో ఆ కోరికల ప్రవృత్తి ఏదైనా ఉంది అంటే మీరు ఇంకా నివృత్తి మార్గానికి రానట్లు. కాబట్టి ఇప్పుడు వెంటనే ఏం చేయాలి? ఇంకా మీరు క్రమక్రమంగా ప్రవృత్తిని వదిలేయండి. అంటే ఇక మీదట మీరు ఎలాంటి కర్మలు చేయాలి? కామ్య కర్మలు చేయకూడదు, విహిత కర్మలు చేయాలి, లేదా నిష్కామ కర్మలు చేయాలి. నెక్స్ట్ నేను చెప్పబోయేది అదే. కామ్య కర్మలు అంటే ఏమిటో అర్థమైంది. నెక్స్ట్ విహిత కర్మ అంటే అర్థం ఏమిటి? వేదశాస్త్రము తప్పకుండా చేయాలి అని చెప్పిన కర్మలు, తప్పకుండా చేయాల్సిన పనులు, వాటిని విహిత లేదా వేద విహిత కర్మలు అంటారు. ఏమిటవి చెప్పండి? ప్రతిరోజు సంధ్యావందనం చేసుకుంటూ ఉండడము, లేదా ధ్యానం చేసుకుంటూ ఉండడము, సత్సంగాన్ని వింటూ ఉండడము, ఆత్మ విచారణ చేసుకుంటూ ఉండడము, ఇతరులకు లేదా ఇతర ప్రాణులకు సహాయం చేస్తూ ఉండడము, నలుగురికి జ్ఞానాన్ని బోధిస్తూ ఉండడము, ఇదంతా కూడా, ఇవన్నీ కూడా విహిత కర్మలు. వింటున్నారా? కాబట్టి ఇప్పుడు మన సత్సంగం దేని కిందికి వస్తుంది? విహిత కర్మ కిందికి వస్తుంది. ఇటువంటి విహిత కర్మలను తప్పకుండా చేస్తూ ఉండాలి. ఎందువల్ల? విహిత కర్మలు ఎందువల్ల చేయాలి చెప్పండి? శాస్త్రం చెప్పింది కాబట్టి. అది వేదశాస్త్రము చెప్పింది కాబట్టి చేయాలంతే. దానివల్ల మీకు ఏం కలుగుతుందయ్యా అంటే, దానివల్ల మీకు పుణ్యం వస్తుంది, కొద్దో గొప్ప చిత్తశుద్ధి అనేది కలుగుతుంది. మీకు చిత్తశుద్ధి బాగా కలగాలి అంటే ఇంకా ఎలాంటి కర్మలు చేయాలంటే నిష్కామ కర్మలు చేయాలి. నిష్కామ కర్మలు అంటే అర్థం ఏమిటి? పేరులోనే ఉంది. ఎటువంటి కోరిక లేకుండా చేసేటటువంటి పనులు, ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా కేవలము ఈశ్వరుడి పట్ల భక్తితో చేసేటటువంటి పనులు, అవి నిష్కామ కర్మ. వీటి గురించి నేను ఎంతో కాలంగా చెబుతూనే ఉన్నాను. భగవద్గీత చెప్పినప్పుడల్లా ప్రతిసారి ఈ విషయాన్ని నేను టచ్ చేస్తూనే ఉన్నాను. ఎంతోమంది నాకు ఫోన్లు కూడా చేశారు. నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. గురువు గారు, మీ భగవద్గీత క్లాసులు వినడం వల్ల మేము నిష్కామ కర్మలు చేయగలుగుతున్నాము. ప్రతిరోజు ఒకటో రెండో నిష్కామ కర్మలు చేయగలుగుతున్నాము. అందువల్ల మాలో ఎంతో గొప్ప మార్పు వచ్చిందండి అని ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తూ చెప్తున్నప్పుడు ఇంకా నాకు మాటలు చెప్పలేని ఆనందం. ఇదేనండి జీవుణ్ణి ఉద్ధరింపజేసేది ఏది అంటే నిష్కామ కర్మాచరణ. మీరు 10 పనులు చేస్తే అందులో 9 పనులు లేదా 8 పనులు మీకోసము, మీ కుటుంబం కోసం చేసుకోండి, డబ్బులు సంపాదించడం కోసం చేసుకోండి. కానీ ఒక్క పనిని లేదా 2 పనులనైనా నిష్కామంగా చేయండి. అంటే ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా ఇతరుల మేలు కోసము, సమాజ మేలు కోసము చేయండి. అది అలా చేయడం వల్ల ఏమిటి గురువు గారు లాభం, ప్రయోజనం అంటారా? చెప్పాను కదా, ఏమిటి? చిత్తశుద్ధి, మనశ్శుద్ధి. ఎంతో కాలంగా మీ మనస్సులో ఎంతో చెత్త పేరుకుపోయింది. ఏమిటా చెత్త? కామక్రోధాది
అరిషడ్వర్గ చెత్త. అలాగే రాగద్వేషాలనే చెత్త. ఇలాంటి చెత్త ఎంతో పెరుకుపోయిందన్నమాట మీ మనస్సులో, మీ చిత్తములో. మరి ఎంతకాలం అయితే మీ మనస్సులో ఆ చెత్త ఉంటుందో అంతకాలము మీకు పరమాత్మ సాక్షాత్కారము కలగదు, మీ అసలైన స్వరూపము తెలియబడదు. జనన మరణాలకు అతీతంగా ఉండేది, 3 కాలాలకు అతీతంగా ఉండేది, చావు పుట్టుకలే లేనిది, శాశ్వతంగా ఉండేది అయినా మీ అసలైన రూపము మీకు ఎప్పుడు అనుభవానికి వస్తుంది అంటే, ఎప్పుడు వస్తుంది? మీ మనస్సులో ఉండే ఈ చెత్త తొలగిపోయినప్పుడు. మరి ఎలా తొలగించుకోవాలి? మన మనస్సులో లేదా చిత్తంలో ఉండే ఈ చెత్తను ఎలా తొలగించుకోవాలి చెప్పండి? ఎలా తొలగించుకోవాలి? ఇప్పుడే చెప్పాను కదా. నిష్కామ కర్మ ద్వారా. అది కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక నిష్కామ కర్మ చేస్తూ ఉండండి. మీరు చూస్తున్నారు కదా, నేను అప్పుడప్పుడు వెళ్ళి ఆ ప్రాణులకు ఆహారం ఎందుకు వేస్తున్నాను చెప్పండి? అంత దూరం ప్రయాణం చేసి మా వాళ్ళతో వెళ్ళి, లేదా అప్పుడప్పుడు నేను మాత్రమే వెళ్ళి ఆ వానరులకు ఆ ఆహారాన్ని ఎందుకు వేస్తున్నాను? ఏదైనా ఫలితాన్ని ఆశించి చేస్తున్నానా, లేకపోతే ఈ ఇంకొక ఏది ఈ పెద్ద 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 పేపర్లలో నా ఫోటో పడాలని చేస్తున్నానా? లేదు, ఏమీ లేదు. కేవలం ఆ ప్రాణుల ఆకలి తీరాలని చెప్పేసి చేస్తున్నాను అన్నమాట. ఇలా నిష్కామంగా ఎప్పుడైతే మీరు పనులు చేస్తారో దానివల్ల మెయిన్ ఏంటంటే మీకు చిత్తశుద్ధి కలుగుతుంది. మనస్సు అనేది ఎంతో ప్రశాంత స్థితిలో ఉంటుంది. మీరు చేయండి, మీరు ఆచరిస్తే దాని గొప్పతనం తెలుస్తుంది. ఏదైనా మీరు ఒక నిష్కామ కర్మ చేసి తిరిగి వచ్చేటప్పుడు అప్పుడు మీ మనస్సు ఎంతో ప్రశాంత స్థితిలో ఉంటుంది. నేను ఆ వానరులకు ఆ పనులన్నీ పంచి వాటి ఆకలి తీర్చి నేను రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఎలాంటి స్థితిలో వస్తానో తెలుసా? మాటల్లో చెప్పలేను. నేను స్కూటర్లో అలా వస్తూ ఉంటానా, నా మనస్సంతా కూడా అప్రయత్న సమాధి స్థితిలో ఉంటుంది, ఎంతో ప్రశాంత స్థితిలో ఉంటుంది. అప్పుడంతా కూడా నేను స్కూటర్లో అలా పోతూ ఉంటాను. ఒక్కసారిగా నేను ఎక్కడ ప్రయాణం చేస్తున్నాను అని అనుకుంటే అఖండమైన ఆత్మస్వరూపములు ఆ భావన ఉంటుంది. స్కూటర్లో అలా పోతూ ఉంటాను, మొత్తం ఆకాశమంతా నాకు ఎలా కనిపిస్తుందంటే అంతా కూడా నా ఆత్మస్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా దర్శనమిస్తుంది. ఇంకా అదే స్థితిలో అలా పోతూ ఉంటాను. ఆ స్థితిలో నా మనసులో ఎలాంటి రాగద్వేషాలు ఉండవు, ఎలాంటి కామక్రోధాదులు ఉండవు. నా మనస్సు అనేది సమస్థితిలో సమంగా వ్యాపించి ఉంటుంది ఆ క్షణంలో. అదే యోగం, అదే అసలైన యోగం. అంటే అప్పుడు నేను ఒక గొప్ప యోగ స్థితిలో ఉంటాను అన్నమాట. చెప్పండి, మీరు కూడా అలాంటి స్థితి చేరుకోవాలనుకుంటున్నారా? చెప్పండి. అటువంటి అఖండమైన స్థితిలో మీరు కూడా ఉండాలనుకుంటున్నారా లేదా? చెప్పండి. ఉండాలనుకుంటే చేయండి. ప్రతిరోజు 1, 2 నిష్కామ కర్మలు చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఒక ప్రాణికి ఇంత ఆహారం పెట్టండి. లేదా మీకు వీలైతే ప్రతిరోజు 4గురికి సహాయం చేయండి, అన్నదానం పెట్టండి. మీకు ఉంటే ఆ తాహత్తు ఉంటే. కాబట్టి మీ శక్తి మేరకు ప్రతిరోజు ఏదో ఒక నిష్కామ కర్మ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? నిష్కామ కర్మ అంటే ఏమిటో తెలిసింది. ఎలాంటి కోరిక లేకుండా భగవంతుడి పట్ల భక్తితో చేసేటటువంటి, త్రికరణ శుద్ధితో చేసేటటువంటి కర్మ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నిష్కామ కర్మ అంటే త్రికరణ శుద్ధి. ఏమిటా త్రికరణాలు? మనస్సు, వాక్కు, శరీరం. మీరు నిష్కామ కర్మ చేసేటప్పుడు ఈ 3 ఏకమైపోతాయి. మీ మనస్సు, వాక్కు, మీ శరీరము
ఆ నిష్కామ కర్మ సేవలో లీనమైపోతాయి. అది అందువల్ల మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఎప్పుడైతే మీరు చేసే పనిలో త్రికరణ శుద్ధి ఉండదో అప్పుడు ఇక మీకు మనశ్శాంతి అనేది ఉండదు. వింటున్నారా? త్రికరణ శుద్ధి లేకుండా ఎప్పుడైతే మీరు పనులు చేస్తారో అప్పుడు మీకు మనశ్శాంతి ఉండదు. ఈ రోజుల్లో అలాంటి పనులే చేస్తున్నారు కదండి. మీరు ఏ ఆఫీసులకు వెళ్ళినా, ఏ గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినా, ఏ హాస్పిటల్లకు వెళ్ళినా, ఏ కోర్టులకు వెళ్ళినా, తర్వాత ఏ షాపింగ్ మాల్లకు వెళ్ళినా, ఎక్కడ చూసినా కూడా ఎక్కడుంది త్రికరణ శుద్ధి? చెప్పండి. ఈ కలియుగంలో శుద్ధి అనేది కనిపిస్తుందా ఎక్కడన్నా మీకు? ఎక్కడా లేదు. అలా అని నిరుత్సాహపడకండి. అవును గురువు గారు, ఎవరికి ఈ కలియుగంలో ఎవరికి కూడా శుద్ధి లేదు, త్రికరణ శుద్ధి లేదు, కాబట్టి ఇక నేను కూడా పెట్టుకోను, ఎవరికీ లేని త్రికరణ శుద్ధి నాకెందుకు, నేను కూడా అలానే బ్రతుకుతాను అనకండి. అలా బ్రతికితే ఏమవుతుంది? ఇలాంటి మాటలు మామూలు వాళ్ళు చెప్పొచ్చేమో కానీ మీరు చెప్పొద్దు. ఎందువల్ల చెప్పండి? చెప్పొచ్చా? మీలాంటి వాళ్ళు అలాంటి మాటలు చెప్పొచ్చా, చెప్పకూడదా? జనన మరణాల సైకిల్లో మళ్ళా పడిపోకూడదు. అయిపోయింది. మీలాంటి వాళ్ళు, మీరు ఎన్నో కొన్ని కోట్ల జన్మల్లో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఆత్మస్వరూపానికి ఎంతో దగ్గరగా వచ్చారు. అంటే జనన మరణాలకు అతీతంగా ఉండేది శాశ్వతమైన ఆత్మస్వరూపానికి ఇంకా మీరు ఎంతో చాలా దగ్గరగా వచ్చారు. ఒక వెంట్రుక వాసి అంత దూరంలో ఉన్నారు. తీరా ఇంత దగ్గరికి వచ్చి మళ్ళీ మీరు అధర్మంగా, దుర్మార్గంగా, త్రికరణ శుద్ధి లేకుండా బ్రతికితే ఏమవుతుంది? ఇంకా కొన్ని కోట్ల జన్మల మళ్ళీ అవతల పడిపోతారు. లేదా జన్మాంతరాలు, కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలంటే ఎంతకాలం పడుతుందో అంతకాలము, అంత దూరం అయిపోతారు మీ ఆత్మస్వరూపాన్ని. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ఇంకా మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఆది శంకరులు చెబుతారండి. ఈ పాయింట్ చెప్పాలి. ఇలా చెప్పాను అనుకోండి, కొందరికి పెద్దగా అర్థం కాదు. ఏమవుతుందండి? ఆత్మస్వరూపానికి దగ్గరగా ఉన్నాము, మేము అధర్మంగా బ్రతికితే మా ఆత్మస్వరూపానికి లేదా పరమాత్మకి దూరం అవుతాము, మళ్ళీ ఎప్పటికైనా దగ్గరకు వస్తాం కదా అనుకుంటూ తప్పుడు పనులు చేస్తుంటారు. అది కాదు. ఆది శంకరులు ఏం చెప్తారంటే, ఈ పాయింట్ బాగా వినండి నాయనా, ఎప్పుడైతే మీరు అధర్మంగా బ్రతుకుతారో, ఎప్పుడైతే మీరు మీ అంతరాత్మను చంపుకొని బ్రతుకుతారో అప్పుడు ఏమవుతుందో తెలుసా? అప్పుడు మీకు చాలా చాలా పెద్ద నష్టం జరిగిపోతుంది. ఏమిటా నష్టం అంటే అజరామరత్వాన్ని కోల్పోతారు, లేదా అజరామరత్వాది సంవేదనను కోల్పోతారు. బా, అద్భుతమైన వాక్యమయ్యా, అద్భుతమైన పదం అసలు ఇది. అజరామరత్వాది సంవేదన. ఇది రాసుకోండి అయ్యా, ఇది రాసుకోండి. దీని అర్థం ఏమిటి? జరా మరణాలు అంటుంటారు. జరా అంటే అర్థం ఏమిటంటే కృషించిపోవడం, క్షణక్షణం మారుతూ కృషించిపోవడం. ఇప్పుడు ఒక్కసారి మీ శరీరాన్ని చూసుకోండి. మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ శరీరము క్షణక్షణము కృషించిపోతూ వస్తూ ఉందా లేదా? చెప్పండి, చూసుకోండి. ఒకసారి మీ శరీరాన్ని చూసుకొని చెప్పండి. వస్తుంది స్వామి. ఇంకా కాలం గడిచే కొద్దీ మీ శరీరం అనేది ఇంకా కృషించిపోతుంది, లేదా ఇంకా బలహీనమైపోతుంది. దాన్ని జర అన్నారు. ఇలా క్షణక్షణం కృషించిపోవడమే జర. అదే జీవుడికి ఎంతో బాధను కలిగిస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు మాకేం బాధ లేదే గురువు గారని. కానీ
మీ శరీరము బాగా ముడతలు పడినప్పుడు, మీ శరీరములో పటుత్వము బలమంతా పోయినప్పుడు, మృత్యువు మిమ్మల్ని కబలిస్తున్నప్పుడు, అప్పుడు మీకు విపరీతమైన భయం వస్తుంది. జర అంటే ఇలా క్షణక్షణము కృషించిపోవడం. తర్వాత ఏమని చెప్తున్నాడు? అజర. అజర అజర అంటే అర్థం ఏమిటి? కృషించిపోకుండా ఉండడం. అలాగే అమర. అమర అంటే అర్థం ఏమిటి? మరణమే లేనటువంటి స్థితి. కాబట్టి శంకరులు ఏమని చెప్తున్నారు? అజర అమర. నాయన, నీలో ఒక అఖండమైన రూపం ఉంది, అదే నీ అసలైన రూపం. దాని స్వరూపం ఏమిటి అంటే అది అజరము అమరము అంట. ఇప్పుడు నువ్వు చూసే నీ శరీరం ఉందే, లేదా నువ్వు దేన్నైతే చూసి నేను అనుకుంటున్నావే, ఆ నకిలీ నేనుకు అజరము లేదు, అమరత్వము లేదు. ఇప్పుడు ఆ నకిలీ నేనేది? మీ శరీరము. ఇప్పుడు మీ శరీరాన్ని చూసుకుని అది నేనే అనుకుంటున్నారు కదండి. కాబట్టి అదే నకిలీ నేను, మీ శరీరమే నకిలీ నేను. దానికి అజరము లేదు, కృషించిపోకుండా ఉండేటటువంటి స్థితి దానికి లేదు. అది క్షణక్షణం కృషించిపోతూ ఉంటుంది మీ శరీరం. అలాగే అమరత్వము లేదు, మీ శరీరానికి అమరత్వము లేదు. మరి దేనికి ఉందంట? మీ శరీరములోనే ఒక అఖండమైన స్వరూపము ఉంది. దానికి జరామరణాలు లేవు. అది అజరము, అది అమరము అని చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మీరు మీ అంతరాత్మను చంపుకొని బ్రతుకుతారో అప్పుడేమవుతుంది? అజర అమరత్వాది సంవేదనను కోల్పోతారు. ఇక్కడ సంవేదన అంటే అర్థం ఏమిటంటే ఫీలింగ్, అనుభవం. రాసుకోండి. సంవేదన అంటే ఫీలింగ్ లేదా అనుభవించడం, ఫీల్ అవ్వడం. ఎప్పుడైతే మీరు అధర్మంగా బ్రతుకుతారో, మీ అంతరాత్మను చంపుకొని బ్రతుకుతారో, అప్పుడు మీ అసలైన స్వరూపం యొక్క ఆ అమరత్వాన్ని మీరు అనుభవించలేరు. ఆ అజరత్వాన్ని మీరు అనుభవించలేకుండా పోతారు అని చెప్తున్నాడు. బా, చూడండి. అంటే ఇప్పుడు మనం దేన్ని అనుభవిస్తున్నాము? ప్రస్తుతం మనం దేన్ని అనుభవిస్తున్నాము? జరత్వాన్ని అనుభవిస్తున్నాం. తర్వాత మరణాన్ని కూడా అనుభవిస్తాం. మరి ఆ అజరత్వాన్ని అమరత్వాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాం? చెప్పండి, ఎందుకు అనుభవించలేకపోతున్నాం? చెప్పాను కదా, అంతరాత్మ చెప్పినట్లు బ్రతకడం లేదు, లేదా వేద శాస్త్రం చెప్పినట్లు బ్రతకడం లేదు. ఎవడికి వాడు తనకిష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నాడు. అందువల్లే అజర అమరత్వాది సంవేదనను కోల్పోతున్నాడు. ఇప్పుడు అర్థమైందా? గురువు గారు, నేను వేదశాస్త్రం చెప్పినట్లు బ్రతకను, లేదా మీలాంటి గురువులు చెప్పినట్లు బ్రతకను, నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను, నా ఆత్మస్వరూపానికి దూరమైనా పర్వాలేదు, నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను అన్నావో, అయితే నాయన అజర నీలో నువ్వు ఆ అమరత్వాన్ని అనుభవించలేవు. ఇంకా నిరంతరం నువ్వు ఆ జరత్వాన్ని అనుభవిస్తూ ఉంటావు. ఇది పాయింట్. ఎప్పుడైతే నువ్వు నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను అంటావో, అయితే నువ్వు క్షణక్షణము కృషించిపోవడం అనే భయంకరమైన స్థితిని అనుభవిస్తూనే ఉంటావు. ఇది పాయింట్. ఈ పాయింట్ రాసుకోండి. అర్థమైందా? ఇప్పుడు మీరు ఇంత జ్ఞానాన్ని తెలుసుకుని, నేను ఇంకా గురువు చెప్పిన ఈ జ్ఞానాన్ని ఆచరించను,
నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నేను నా ఆత్మస్వరూపానికి దూరమైనా పర్వాలేదు అని అనుకున్నారో, ఇంకా మీకు పెద్ద శాపం ఏమిటి? ఏమిటి పెద్ద శాపము? ఇంకా మీరు క్షణక్షణము కృషించిపోయే శరీరాలనే మీరు చేరుతూ ఉంటారు. అంటే ఇంకా మీరు క్షణక్షణము కృషించిపోతూనే ఉంటారు. బా, ఇంతకంటే పెద్ద శాపం ఏముంటుందండి? ఈ పాయింట్ రాసుకోండి. ఎప్పుడైతే మీరు మీ ఆత్మస్వరూపానికి లేదా మీ అంతరాత్మకు దూరం అవుతారో అప్పుడు ఇక మీరు క్షణక్షణం కృషించిపోతూనే ఉంటారు, నశించిపోతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే క్షణక్షణం కృషించి నశించిపోతూనే ఉంటారు. బా, ఇంత అందుకనేనండి పరమ గురువుల వాక్కు వాళ్ళ వాక్కుకే అంత శక్తి ఉంది. ఇప్పుడు అర్థమైందా? ఎన్నో జన్మల నుండి జీవుడు ఇలా కృషించి నశించిపోతూనే ఉన్నాడు. కానీ ఏదో పుణ్యకర్మ చేసుకోవడం వల్ల లేదా పరమ గురువుల అనుగ్రహం కలగడం వల్ల ఇన్ని జన్మలకు మీకు ఇంతటి అమూల్యమైన జ్ఞానాన్ని వినే యోగ్యత, అర్హత లభించింది. అయినా కూడా మళ్ళీ మీరు ఆ కామక్రోధము మాయలో పడి అధర్మంగా బ్రతుకుతూ మీ ఆత్మస్వరూపానికి దూరం అయ్యారో అప్పుడు ఏమిటి మీకు జరిగే పెద్ద నష్టము? చెప్పండి, ఏమిటి ఆ పెద్ద నష్టము? క్షణక్షణం కృషించిపోవడం, క్షణక్షణం కృషించి నశించిపోవడం. కంప్లీట్గా చెప్పాలంటే అంత భయంకరం. ఒక్కసారి ఈ మాట విన్న తర్వాత ఒక్కసారి నా శరీరంలో వైబ్రేషన్ అనేది వచ్చింది. ఇదే జీవుడికి అతిపెద్ద శాపం. మరి వరం ఏమిటి? వరం ఏమిటి? మన ఆత్మస్వరూపాన్ని, మన అసలైన రూపాన్ని తెలుసుకునే బుద్ధిని భగవంతుడు మనకు ప్రసాదించడం. కాబట్టి పరమేశ్వరుడు మనకు రెండూ ఇచ్చాడు. శాపాన్ని ఇచ్చాడు, అలాగే వరాన్ని కూడా ప్రసాదించాడు. శాపం ఏమిటి? ఈ శరీరమే నేను అనుకుంటూ బ్రతకడం, ఈ శరీరం యొక్క వ్యామోహంలో బ్రతుకుతూ ఉండడం. అందువల్ల శాపం ఏమిటి? క్షణక్షణం కృషించి నశించిపోతూ ఉండడం. చూడండి, ఎప్పుడైతే మీరు ఈ శరీరమే నేను అనుకుంటూ బ్రతుకుతూ ఉంటారో అంతకాలము మీరు కృషించి నశించిపోవాల్సిందే. ఇది శాపం. మరి వరం ఏమిటి? నాయనా, నశించిపోయే నీ శరీరంలోనే నశించిపోకుండా, కృషించిపోకుండా శాశ్వతమైన ఒక స్వరూపం అనేది ఉంది. అదే నీ ఆత్మస్వరూపము, అదే నీ స్ఫురణ, అహం స్ఫురణ. దాన్ని నువ్వు గురువుల ద్వారా తెలుసుకున్నావో, పట్టుకున్నావో, ఇక నీకు కృషించిపోవడము, నశించిపోవడం అనేది ఉండదు. ఇంకా నువ్వు అమరుడవవుతావు, ఇంకా నువ్వు శాశ్వతుడవైపోతావు అనేది వరం. చెప్పండి, మరి ఈ రెండింటిలో దేన్ని పట్టుకుంటారు మీరు? దేన్ని తీసుకుంటారు? శాపాన్ని తీసుకుంటారా, వరాన్ని తీసుకుంటారా? వరాన్ని తీసుకుంటాం. తీసుకోవడం కాదు. శాపాన్ని కోరుకుంటారా, వరాన్ని కోరుకుంటారా? చెప్పండి. వరాన్ని కోరుకుంటాం. చూడండి, అసలు ఇంత చెప్పిన తర్వాత బుద్ధున్నవాడు ఎవడు కూడా ఇంకా నేను నా ఆత్మస్వరూపానికి దూరం అవుతాను, నా అంతరాత్మకు దూరం అవుతాను, గురువు గారు మీ సత్సంగానికి దూరం అవుతారు అని ఇక బుద్ధున్నవాడు ఎవడు చెప్పు. చూడండి అయ్యా, ఈ ఒక్క వాక్యములో ఎంతటి శక్తి ఉందో చూడండి. చెప్పండి, అసలు ఆ జీవుడి వ్యామోహాన్ని, జీవుడి అజ్ఞానాన్ని పటాపంచలు చేసే శక్తి ఈ వాక్యంలో ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి. ఏమిటా వాక్యం చెప్పండి? ఇందాక చెప్పాను, మీరు రాసుకోమని. రాసుకున్నారా ఒక్కరన్నా? అజరామత్వాది సంవేదన. చూడండి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? నాయనా, ఇది ఎంతో ముఖ్యమైనది, ఎంతో ముఖ్యమైనది. ఇది ఎలాంటిదంటే
ఈ ఒక్క వాక్యము మొత్తం మీలో ఉండే అజ్ఞానాన్ని వ్యామోహాన్ని పటాపంచలు చేసే శక్తి గల వాక్యము. దయచేసి అందరు రాసుకోండి. ఇది అజరామత్వాది, రాసుకోండి, అజరామత్వాది సంవేదన. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అజర అమరత్వాది సంవేదన. ఆ సంవేదన మీకు కలగాలి, అప్పుడే మీ జన్మ ధన్యం. ఏం చెప్పాను? అజర అమరత్వాది సంవేదనం. అజర అమరత్వాది సంవేదనం. అది తెలియకపోతే మీకు వేదనే. అజర అమరత్వాది సంవేదనం. ఇది మర్చిపోకండి. పుస్తకంలోనే కాదు, మస్తకంలో మీ హృదయాంతరాల్లో జీర్ణించుకుపోవాలి. ప్రతి క్షణం మీరు ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఇక మీరు కృషించి నశించిపోరు. లేకపోతే ఎప్పుడైతే మీరు ఈ వాక్యాన్ని మర్చిపోతారో అప్పుడే ఆ క్షణమే మీరు ఈ మాయలో పడిపోతారు, శరీర వ్యామోహంలో పడతారు. ఇక క్షణక్షణం కృషించి నశించిపోతూ ఉంటారు. సరే, ఇప్పుడు నేను కర్మల గురించి చెప్పాను. చెప్పండి, ఎన్ని రకాల కర్మలు ఉన్నాయి చెప్పండి. 5 కర్మలు. 5 రకాల పంచకర్మలు. మిగతా కొత్త వాళ్ళు చెప్పండి, కొత్త వాళ్ళకి అవకాశం ఏమిటి? చెప్పిన వాళ్ళే చెప్పకండి. చెప్పండి అయ్యా, 5 కర్మలు ఏమిటవి? నిషిద్ధ కర్మ, కామ్య కర్మలు, విహిత కర్మలు, నిష్కామ కర్మలు, అకర్మ. వీటిలో మీరు ఎలాంటి కర్మలను వదులుకోవాలి, ఎలాంటి కర్మలను చేయాలి చెప్పండి. మీకు కొత్త వాళ్ళు చెప్పండి, ఏ కర్మలను వదిలేయాలి, ఏ కర్మలను చేయాలి? నిషిద్ధ కర్మలను వదిలేయాలి. అమ్మా జ్యోతి గారు మీరు మ్యూట్లో పెట్టేసుకొని చెప్పినారు కదా. మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు చెప్పాలి. చెప్పండి, ఇంతమంది ఉన్నారు, మీరు చెప్పాలి. అరుణ కుమారి గారు, అలాగే నిషిద్ధ కర్మలు వదిలేయాలి, నిష్కామ కర్మ చేయాలి. నిషిద్ధ కర్మలను, కామ్య కర్మలను వదిలేయాలి. ఈ పాయింట్ రాసుకోండి. ఒక్క నిషిద్ధ కర్మలను వదిలేస్తే చాలదు, కామ్య కర్మలను కూడా ఇక మీరు వదులుకోవాలి. కొందరికి కష్టంగా ఉంటుంది, నాకు తెలుసు. కష్టమైనా సరే వదులుకోవాలి. లేకపోతే నిషిద్ధ కర్మలు అనేవి ఇత్తడి సంఖ్యల వంటివి, కామ్య కర్మలు అనేవి బంగారు సంఖ్యల వంటివి. సంఖ్యలు ఏవైనా ఏం చేస్తాయి మనిషిని, జీవుణ్ణి? చెప్పండి, ఏం చేస్తాయి సంఖ్యలు? ఏవైనా బంధిస్తాయి. కాబట్టి గురువు గారు కామ్య కర్మలను వదులుకోలేమండి అంటే దాని అర్థము బంగారు సంఖ్యలు లేండి నాకు, ఎందుకంటే ఈ బంగారు సంఖ్యలు నాకు బాగా అనిపిస్తున్నాయి అన్నారో అయిపోయింది. ఇంకా అవే మీ కొంప ముంచుతాయి. అంటే ఎప్పుడైతే మీరు కామ్య కర్మలను పట్టుకుంటారో అవి మీ మోక్షానికి అడ్డుపడతాయి, మీ మూల స్వరూపాన్ని చేరుకోవడానికి అవి అడ్డు తగులుతాయి. కాబట్టి వాటిని కూడా వదులుకోవాలి. కాబట్టి రెండింటిని వదులుకోవాలి. ఏమిటి? నిషిద్ధ కర్మ, కామ్య కర్మలను వదులుకోవాలి. ఇంకా ఎలాంటి కర్మలు చేస్తూ ఉండాలి? విహిత కర్మలు, నిష్కామ కర్మలు, అది వాటిని చేస్తూ ఉండండి. ఇక చివరిలో ఉంది ఒకటి అకర్మ. అకర్మ సంగతి ఏమిటి? దాని గురించి తర్వాత చెప్తాం. అకర్మ అంటే ఏ పని చేయకుండా ఉండడం. అయితే అందులో ఇంకొక అర్థం కూడా వస్తుంది. ఎందువల్లంటే గీతలో చెప్పాడు భగవంతుడు, ఏమని? కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణిచ కర్మయ. నాయన ఇక మీదట మీరు సాధన ఎలా చేయాలంటే కర్మలో అకర్మను చూస్తూ ఉండండి, అకర్మలో కర్మను చూస్తూ ఉండండి అని చెప్పాడు. దీని గురించి నేను చెప్పాను, గుర్తుందా లేదా మీకు? చెప్పండి. చాలా కాలమైంది. కర్మలో అకర్మను చూడడం అంటే అర్థం ఏమిటి? మీరు ఏదైనా ఒక పని చేస్తూ ఉండాలి, అదే సమయంలో ఈ పని నేను చేయడం లేదు అనుకుంటూ ఉండాలి. అంటే మీరు ఏ స్థితిలో ఉండాలి? సాక్షి స్థితిలో ఉండాలి. మీరు చేసే పనిని మీరే సాక్షిగా గమనిస్తూ ఉండాలి. ఇదయ్యా సాధన, ఇది అసలైన సాధన. కానీ ఇదంత సులభం కాదు. ఎందువల్ల సులభం కాదు? ఇలాంటి సాధన చేయాలంటే మీ మనస్సు ఎంతో శాంత స్థితిలో ఉండాలి, ప్రశాంత స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే మీ మనస్సు ప్రశాంతంగా ఉండదో
ఈ సాక్షి స్థితిలో మీరు ఉండలేరు. అంటే కర్మలో అకర్మను చూడలేరు, అలాగే అకర్మలో కర్మను కూడా చూడలేరు. అకర్మలో కర్మను చూడడం అనేది తర్వాత పాయింట్. ఫస్ట్ దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. దేన్ని? కర్మలో అకర్మను చూడడం ప్రాక్టీస్ చేయండి. అంటే అర్థం చెప్పండి. ఇప్పుడే చెప్పాను. కర్మలో అకర్మను చూడడం అంటే అర్థం ఏమిటి? సాక్షిగా ఉంది. సాక్షిగా ఉండడం, ఏ పని చేసినా ఏం చేయలేదని చెప్పండి. సాక్షిగా ఆ, మీరు పనులు చేస్తూ ఉండాలి, అదే సమయంలో ఈ పని నేను చేయడం లేదు, అయితే నేనెవరిని అంటే ఈ పనికి నేను సాక్షిని. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు నేను మీకు క్లాస్ చెబుతున్నాను, సత్సంగాన్ని చెబుతున్నాను అనుకున్నాను అనుకోండి, ఆ క్షణమే నేను జీవుణ్ణి. కానీ ఈ సత్సంగాన్ని నేను చెప్పడం లేదు, నాలో ఉండే సత్వగుణమే చెబుతుంది, నేను కేవలం సాక్షిని అనుకున్నాను, ఆ క్షణమే నేను దేవుడును. చూడండి ఎంత తేడా ఉందో, ఎంత సూక్ష్మమైన తేడా ఉందో చూడండి. మీకు నాలోనే మీకు జీవుణ్ణి దేవుణ్ణి కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నా. చూడండి అయ్యా, అందుకే చెప్తున్నాను, ఇదంతా నా గొప్పతనం కాదండి. నా వెనకాల ఉన్నాడే పరమగురువు, ఆయన గొప్పతనం. ఆయన పలికిస్తున్నాడు ఈ మాటలు. కనిపిస్తున్నాడా ఆయన నా వెనకాల? చెప్పండి. కనిపిస్తున్నారు. దక్షిణామూర్తి గారు. ఆయన నా వెనకాల ఉన్నాడు కాబట్టే ఇలాంటి వాక్కులు వస్తున్నాయి. ఇంకా ఎక్కడ కూడా ఇలాంటి వాక్కులు రావాలంటే చాలా కష్టం. ఎంత అద్భుతమైన విషయం. ఈ క్షణమే నాలో మీరు దేన్ని చూస్తున్నారు? ఎవరిని చూస్తున్నారు? ఈ క్షణము జీవుణ్ణి చూస్తున్నారు, దేవుణ్ణి చూస్తున్నారు. ఈ క్షణమే నేను జీవుణ్ణై ఉన్నాను, అదే క్షణంలోనే నేను దేవుణ్ణై ఉన్నాను. మీరు కూడా అంతే. మీరు తలుచుకుంటే ఈ క్షణమే అయిపోగలరు, లేదా దేవుడైపోగలరు. ఎలా? ఈ క్షణమే మీరు ఎలా జీవుడు అవుతారు చెప్పండి? నేను చెప్పిన దాన్ని బట్టి చెప్పండి. అరే ఆగండి. ఈ సత్సంగాన్ని నేనే వింటున్నాను అనుకున్నారో జీవుడైపోయారు. ఈ సత్సంగాన్ని నేను వినడం లేదు, నాలో ఉండే సత్వగుణమే వింటుంది, మరి నేనెవరిని? నేను కేవలం సాక్షిని అనుకొని ఆ సాక్షి స్థితిలో ఉండాలి బాబు. కేవలం నామమాత్రంగా మాట మాత్రంగా అనుకోవడం కాదు, ఆ సాక్షి స్థితిని ఫీల్ అవ్వాలి. అదే సంవేదన అంటే. ఫీల్ అవ్వండి ఇప్పటికిప్పుడు. ఇప్పుడు నా మాటలు వింటూ ఉండండి, వింటూ సాక్షిగా ఉండండి, ఆ సాక్షి స్థితిలో ఉండండి. కావాలంటే కళ్ళు మూసుకోండి. అందరూ కూడా ఇప్పుడు కళ్ళు మూసుకోండి. మూసుకున్నారా? ఇప్పుడు నా మాటలు వింటూ ఉండండి. అందరూ నా మాటలు వింటూ ఉండండి. అలా వింటూ ఏం చేయాలి? ఈ మాటలు నేను వినడం లేదు, నాలోని సత్వగుణమే వింటూ ఉంది, మరి నేనెవరిని? సాక్షిని. ఫీల్ అవ్వండి, బాగా ఫీల్ అవ్వండి. ఏది అనుభవానికి వస్తుంది? నేను సాక్షిని అనుకున్నప్పుడు ఏది అనుభవానికి వస్తుంది అంటే శాంత స్థితి. మీకు పరమ శాంత స్థితి అనుభవానికి వస్తుంది. చెయ్యండి, ఇప్పటికిప్పుడే సాధన చేయండి. అది చూడండి అయ్యా, కర్మలో అకర్మను చూడడం అంటే ఇది. మీరు ఒకవైపు పనులు చేస్తూ ఉండాలి, చేస్తూ సాక్షి స్థితిలో ఉండాలి. అంటే ఆ శాంత స్థితిని అనుభవిస్తూ ఉండాలి. మీరు పనులు చేస్తూ ఉండాలి, అదే సమయంలో మీలో ఉండే ఆ సాక్షి స్థితిని, శాంత స్థితిని అనుభవిస్తూ ఉండాలి. చెప్పండి, ఈరోజు క్లాస్ ఎలా అనిపించింది చెప్పండి? చాలా బాగుంది స్వామి. చాలా అద్భుతంగా ఉంది గురుగారు, చాలా చాలా బాగుంది. బాగుంది. ఇదేనండి, ఇదే బాగుంది. తరించడం అంటే ఇదే. నేను చెప్తున్నాను కదా, మీరేమైనా అనుకోండి, మీరు ఎన్ని జపాలైనా చేయండి, ఎంతసేపు ఎన్ని ధ్యానాలైనా చేయండి, ఎన్ని యోగ సాధనలైనా చేయండి, ఈ సమయంలో పొందే అనుభూతి
ఈ క్లాసు ద్వారా పొందే స్థితి అది మీకు దుర్లభం. ఇతర సాధనల ద్వారా ఈ స్థితి మీకు దొరకాలంటే చాలా చాలా దుర్లభం. సరే, ఇంకా మీరు ఆ స్థితిలో ఉండండి. ఈ క్లాస్ అయిన తర్వాత కూడా ఆ సాక్షి స్థితిలో ఉండండి. ఆ స్థితిలో ఉండి పనులు చేస్తూ ఉండండి. అప్పుడేమవుతుంది, అప్పుడు ఇంకా మీ మనస్సులో రాగద్వేషాలు పైకి రావు, మీలో కామక్రోధాలు కలగవు. నిరంతరము ఆ నిశ్చలమైన స్థితిలోనే ఉంటారు. ఇక ఈ రెండో మంత్రాన్ని కంటిన్యూ చేస్తాను, రేపటి క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం శాంతి శాంతి. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ నమః. ఓం దత్తాత్రేయ. ఓం శ్రీ